స్తోత్రములు. ప్రభు ప్రేమించి మరలా రాత్రి జామున ప్రార్థించే కృప మనకందరికీ అనుగ్రహించినందుకై దేవునికి స్తోత్రాలు. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రార్థనలో ప్రతిరోజు వింటూ ప్రార్థనలో మీరు కూడా బలపడుతున్నారని, మీ వ్యక్తిగత ప్రార్థనలు చేస్తున్నారని, మీ యొక్క స్థానిక సంఘంలో వెళ్ళి ప్రార్థనలో వాక్యం ద్వారా దినదినం ఆత్మీయంగా మీరు ఎదుగుతున్నారని నమ్ముచూ విశ్వాసిస్తూ మీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడని తప్పకుండా నమ్మండి. ఈ ప్రార్థన వింటున్న బిడ్డలారా, ప్రార్థనలో పాల్గొంటున్న బిడ్డలారా, మీ అందరినీ దేవుని పరిశుద్ధ నామంలో మీకు హృదయపూర్వకంగా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రార్థన అంశం 53వ కీర్తన 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములో అనుకుందురు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములో అనుకుందురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకమందున్న మా తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రములు నాయన. ఈ పగలంతయు కరుణించి కాపాడి ఎలాంటి అపాయం లేకుండా నీ రెక్కల చాటున మమ్మల్ని ప్రభు నాయన కాపాడి నీ ప్రేమతో మరల నాయన ఈ రాత్రి జామున ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, నీ లేఖన భాగంలో ఈ విధంగా సెలవిస్తుంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటురని ప్రభు నాయన నీ లేఖనం సెలవిస్తుంది. అవును నాయన, ఎందరైతే ప్రభు దేవుడు లేడని, నా కడుపే నా దేవుడని, నేనే దేవుడిని, వారి యొక్క జ్ఞానమే దేవుడని, వారే యోగ్యులుగా జ్ఞానములుగా ప్రభు వారి దేవునితో పోలికగా వాళ్ళు ఎంచుకుంటున్నారో ప్రభు నాయన, వారు పూర్తిగా వారు చెడిపోయిన వారు, అసహ్యకార్యములు చేయువారు, మేలు చేయువాడొక్కడునూ లేడు, వివేకము కలిగి దేవుని వెతుకువారును కలరేమో అని ప్రభు నిన్ను కనుగోలగరనేమో అని మీరు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించేదారు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు ప్రభు. ఒక్కడు కూడా అందరూ చెడి ఉన్నారు. ఒక్కడు కూడా తప్పకుండా నిన్ను వెతికేవారు లేరు, నీ మాట వినేవారు లేరు, అందరూ చెడిపోయినారని నీ వాక్య భాగం సెలవిస్తుంది. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు ప్రభు నాయన, నా ప్రజలు మింగు పాపాత్ములై తెలివి లేదా అని ప్రభు నాయన నీ లేఖనంలో సెలవిస్తుంది. ఈ విధంగా 53వ కీర్తనలో ప్రభువా, అందరూ బొత్తిగా చెడిపోయిన వారు, అందరూ బొత్తిగా నీకు దూరమైన వాళ్ళు, అందరూ ప్రభు నాయన బహుగా నిన్ను ప్రేమించేవారిగా లేక ఒక్కొక్కరు దారి తప్పి వెళ్ళిపోతుంటే ప్రభు నాయన, నీ మహాప్రియ కుమారుని, నీకు ఇష్టమైన కుమారుని గత 2000 సంవత్సరాల కిందటనే మా కొరకు పంపి భూలోకానికి నాయన నీ యొక్క ప్రేమని తీసుకొని ప్రభు నాయన ప్రతి ఒక్కరికి 2000 సంవత్సరాల కింద నీ ప్రేమని ఎగజల్లాడు. నీ ప్రేమని అయ్యా మీరు ఎంత ఇచ్చారో ఆ ప్రేమనంతటిని మాకు బయలుపరిచి మాకు ఇచ్చాడు ప్రభువా. అలాంటి ప్రేమలో నీ యొక్క ప్రేమని ఈ లోకానికి తీసుకొచ్చి నీ ప్రేమనంతా పంచాడు ప్రభువా. నీ వాక్యాన్ని, నీ మాటలని అయ్యా, నీ రాజ్యాన్ని ప్రభు నాయన నీ ప్రియకుమారుడు యేసు ప్రభువు తెలియపరిచాడు తండ్రి. నాయన, ఒక్కడునూ లేడు, అందరూ బుద్ధి లేక చెడిపోయిన వారం, దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు. అవును ప్రభువా, అటువంటి వారిని మీరు దర్శించండి. ఇంకను దేవుడు లేడని ప్రభువా నాయన, ఇంకను ప్రభువా మీరు లేరని ప్రభువా, ఇంకను నీకు విరోధమైన పనులు, ఇంకా నీకు విరోధమైన ప్రభునైనా చేష్టలు, నీకు ఇంకా విరోధమైన ప్రభునైనా వారి యొక్క పలుకులు ప్రభునైనా అనుచున్నారు. దేవుడే లేడు, వారి యొక్క కడుపే దేవుడు, వారి యొక్క చేష్టలే దేవుడు, వారి యొక్క ధనమే దేవుడు, వారి యొక్క ప్రభు హృదయంలో ఏవైతే ఉంచుకుంటున్నారో ప్రభు, మనిషి దృష్టి అంతా వారి హృదయంలో ఏవైతే అటువంటి వైపే వారి యొక్క హృదయ ఆలోచనలు వెళుతున్నాయి. వారి యొక్క ధనమే దేవుడు, వారు చేసుకున్న చేతులార పనులే దేవుడు, వారి కడుపే వారి దేవుడు. ప్రభు నిజానికి సృష్టిని సృష్టించిన వాడవు, సృష్టిలో ప్రతి జీవరాశులని సృష్టించిన వాడవు ప్రభు నాయన, మనిషిని సృష్టించిన వాడవు మీరే అని ప్రభు నాయన మీరు ఉన్నారు, మీరు నిజమైన దేవుడవని వారు ఎరిగేలాగా, వారు గుర్తెరగేలాగా ప్రభు నాయన వారితో మీరు మాట్లాడండి నాయన. వారితో నాయన మీ యొక్క ప్రేమని, వారితో నాయన మీ యొక్క అనుభవాన్ని ప్రభు, మీ యొక్క ప్రభు నాయన రక్షణని ఆ బిడ్డలకు బయలుపరచండి నాయన. తండ్రి, ఒక్కసారి వాళ్ళ తలుపు తట్టి
ఒకసారి వారి హృదయం తలుపు తట్టి ఒక్కసారి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే ప్రభునైనా ప్రతి కార్యములు, ప్రతి ప్రభునైనా నమ్మని వ్యక్తి కూడా, ప్రతి వ్యక్తి కూడా ప్రభునైనా, దేవుడు అంటే పడని వ్యక్తి కూడా ప్రభు ఎందరో మీరంటే తెలియని వాళ్ళు ఎందరో ప్రభు మీరు మాట్లాడిన ద్వారా చాలా మంది రక్షణ పొంది ప్రభునైనా నిన్ను సొంత తండ్రిగా ప్రభువుగా అంగీకరించి ప్రార్థన చేసేవారిగా వారు ఉన్నారు ప్రభా. అలాంటి వారిగా వారిని తయారు చేయండి. నిన్ను ఎరిగేవారిగా తయారు చేయండి. దయతో ఆ బిడ్డల్ని క్షమించండి. ఎన్నెన్నో మాటలు ప్రభునైనా మీరు లేరని, ఎన్నెన్నో ప్రభునైనా నీ మీద లేనిపోని నిందలు కూడా మాట్లాడుతున్నారు. దయతో వారి హృదయాలను ఒకసారి తట్టి నీ వైపు మరించి ప్రభునైనా నీ యొక్క సిలువ మరణం, నీ యొక్క సిలువ త్యాగం, నీ సిలువలో చూపించిన ప్రేమామృతం, మమత, సిలువలో నీ మమతని చూపిన ఆ యోగ్యత ప్రభునైనా నీ బిడ్డలకు తెలియపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ రాత్రి జామున ప్రభునైనా ఈ ఆన్లైన్ ప్రార్థన ప్రభు వారి హృదయంలో మీరు నింపమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. వారి వినేటట్టుగా చేయండి. వారికి ప్రభునైనా ఈ వాక్యాన్ని వెతికి చదువుకోవడానికి కూడా సహాయం చేయండి. మీరే ఈ పరిశుద్ధ కార్యంలో ప్రభునైనా వారి పట్ల కృప చూపమని రాత్రి జామునలో ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని వారిని అందరినీ కూడా నీ చేతులకు అప్పచెపుతూ ప్రార్థన అంతయు నీ పాదాల సన్నిధికి చేరుస్తూ మా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడవని నమ్ముచు ప్రతి బిడ్డ కూడా ఈ భూలోకంలో ప్రతి ఇంటికి సువార్త వెళ్ళి, ప్రతి ఇంటికి నీ మాటలు వెళ్ళి, ప్రతి బిడ్డలో నీ కార్యం జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.